హలో అండి, అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు సునీనరీన్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మా అమ్మ వాళ్ళ పెరటి తోట చూపిస్తాను. పెరటి తోట ఎందుకంటున్నానంటే ఇది టెర్రస్ గార్డెనింగ్ కాదండి. అంటే పైన టెర్రస్ మీద ఏం పెట్టుకోలేదు వీళ్ళు. ఓన్లీ ఇంటి ముందు ప్లేస్ ఉంది కొంచెం. సో ఆ ప్లేస్లోనే మొత్తం మొక్కలన్నీ పెట్టుకొని పెంచుతున్నారు. కూరగాయలు పెంచుతున్నారు, కొన్ని పూల మొక్కలు, కొన్ని పండ్ల మొక్కలు పెంచుతున్నారు. సో ఏమేమి మొక్కలు పెంచుతున్నారో నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. రండి చూద్దాం. ఫస్ట్ రో నుండి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ రోలో ఫస్ట్ మొక్క బంతి మొక్క అండి. ఈ బంతి మొక్కలు యాక్చువల్గా కొన్ని పిలకలు ఉంటాయి కదా, ఆ పిలకలు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుండి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ పిలకల్ని ఇలా, ఈ కంటైనర్ ఏంటి అంటే మీరు చూస్తే ఇది స్టూల్ అండి. యాక్చువల్గా స్టూల్ మా మమ్మీ ఏం చేశారంటే స్టూల్ని తిరిగేసేసి ఇరిగిపోయింది అని చెప్పి స్టూల్ని తిరిగేసేసి దాంట్లో మట్టి వేసి ఆ స్టూల్లో ఈ బంతి మొక్కలు పెంచారు. తెచ్చినప్పుడు చాలా చిన్నది, ఇలా పిలక ఇలా కొంచెం ఇలా ఇంత మొక్క ఉన్నదాన్ని తీసుకొచ్చి కూడా ఒక 3 months అయింది. ఇది 3 months మొక్కకే ఇంత పెద్దగా అయింది. చాలా పూలు వస్తున్నాయి. మీరు చూస్తే పూలు కూడా ఇలా ఉంటాయి అన్నమాట. కొంచెం బ్రౌనిష్ రెడ్ కలర్లో ఉంటుంది, ఎల్లో కాంబినేషన్లో ఇలా ఉంటుంది. సో యాక్చువల్గా ఈ బంతి మొక్కలు ఎందుకు పెట్టారు అంటే పాలినేటర్స్ కండి. అంటే తేనెటీగలు, కొన్ని కూరగాయ మొక్కలు పెంచుతున్నారు కాబట్టి అంటే పాదులు పెంచుతున్నారు, బీరకాయ, సొరకాయ అలాంటివి. సో వాటి కోసం పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి ఈ బంతి మొక్కలు పెట్టారు. కానీ ఇది నారేం కాదు, జస్ట్ ఒక పిల్లక మొక్క ఇలా తీసుకొచ్చి ఇంత చిన్న మొక్క తీసుకొచ్చేసి ఆ మొక్కను పెడితేనే ఇది బాగా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ చూస్తే మీరు ఇది పెయింట్ బకెట్స్ ఉంటాయి, ఇది ఆయిల్ బకెట్స్. అంటే మా ఫాదర్కి లారీ ఉన్నాయి. సో దానికోసం లారీకి ఆయిల్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు అలాంటివి ఆయిల్ క్యాన్స్ ఇవి. సో ఇందులో కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇందులో మీరు చూస్తే కొంచెం కింద మట్టి వేశారు, కానీ దానిపైన మళ్ళీ ఇలా ఒక కుండీ చిన్నది పగిలిపోయింది. ఈ కుండీ పెట్టేసి దీంట్లో ఒక బంతి మొక్క పెట్టారు. మళ్ళీ ఈ కింద ఈ కంటైనర్లో ఏం చేశారంటే టమాటా మొక్క పెట్టారు. మీరు చూడొచ్చు టమాటా మొక్క. ఇది ఎన్ని కాయలు వచ్చాయో. ఇది టమాటా మొక్క, దీనికి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. ఇది అంటే ఇంకా ఇది ఫస్ట్ కాత అనుకుంటా వచ్చేది. ఇంకా దీనికి కొన్ని మిల్లీ బగ్స్ చూడండి, ఇలా మిల్లీ బగ్స్ అలా వచ్చాయి. దీనికి ఏమేమి చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇలా ఈ కింద ఈ బకెట్లోనేమో టమాటా మొక్క పెట్టి, మళ్ళీ ఈ పక్కన ఉన్న చిన్న కుండీలోనేమో మళ్ళీ ఒక బంతి మొక్క పెట్టారు సేమ్. ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక బంతి మొక్క పెట్టారు. కాకపోతే ఇది కలర్ డిఫరెంట్ అండి. ఫ్లవర్ ఇలా ఉంటుంది, ఎల్లో షేప్. ఈ కలర్ ఇందాక చూపించిందేమో ఇలా ఉంటుంది. ఈ బంతి మొక్కలు అయితే మెయిన్గా పాలినేటర్స్ కోసం అట్రాక్ట్ చేయడానికి అని చెప్పి పెట్టారు. మీరు చూడొచ్చు ఇక్కడ కూడా సేమ్, ఇది కూడా స్టూలే అండి. స్టూల్ని తిరిగేసేసి దీనికి, ఈ స్టూల్కి ఇలాగే వచ్చింది. సో ఇది తిరిగేసేసి కింద ఒక హోల్ ఉంటుంది, దాంట్లో మట్టి పోసేసి ఇలా బంతి మొక్క పెట్టారు. ఇవి స్టార్టింగ్లో ఫస్ట్ లైన్లో పెట్టారు, ఎందుకంటే మనకి పాలినేటర్స్ తేనెటీగల్ని, ఇంకా సీతాకోక చిలుకలు అలా ఉంటే ఏమైనా అట్రాక్ట్ చేయడానికి ఎల్లో కలర్ చూసి అట్రాక్ట్ అవుతాయి అని చెప్పేసి ఇలా ఫస్ట్ దాంట్లో పెట్టారు. ఇంకా మీరు ఇది చూస్తే ఇక్కడ చూడండి, ఇది పెరుగు బకెట్. ఇలా పెరుగు బకెట్లో కూడా మళ్ళీ ఇక్కడ బంతి మొక్క వేశారు. ఇది కొంచెం మళ్ళీ ఈ ఫ్లవర్ కూడా కొంచెం డిఫరెంట్ షేప్ ఇలా ఉంటుంది. అంటే ముద్దగా ఉండదు, కొంచెం రెక్కలుగా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది రెక్క బంతి లాగా. ఇంకా నెక్స్ట్ మీరు చూస్తే ఇది గ్రో బ్యాగ్. ఈ గ్రో బ్యాగ్లో కూడా మళ్ళీ టమాటా మొక్కలు వేశారు. యాక్చువల్గా ఏంటి అంటే అన్నీ ఒకటే టైప్ కంటైనర్స్ ఏం లేవండి, అన్నీ డిఫరెంట్ ఏవి అవైలబుల్ ఉంటే అవి అని చెప్పేసి వాటిలో అలా పెట్టారు. ఈ పక్కన మళ్ళీ టమాటా మొక్కలు పెట్టారు. ఇక్కడ చూడండి టమాటా మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయో. ఇలా. సో దీనికి సపోర్ట్ కోసం అని చెప్పేసి ఇది
ఒక రాడ్ ఏదో ఉంటే ఇంట్లో మిగిలిపోయిన రాడ్ వేస్ట్ది, ఆ రాడ్ పెట్టారు దీనికి సపోర్ట్గా టమాటా మొక్కకి. మళ్ళీ మీరు ఇక్కడ చూడండి, ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దాంట్లో మనీ ప్లాంట్ని కొంచెం తీసేసి వాటర్ వేసేసి ఇందులో మనీ ప్లాంట్ పెట్టారు. ఇలా మనీ ప్లాంట్ వాటర్ వేసేసి ఇలా మనీ ప్లాంట్ని ఇలా కట్టేసి ఇలా పెట్టారు. అంటే దీనికి ఏంటంటే వేర్లు వస్తాయి, మనం దీన్ని మళ్ళీ వేరే దాంట్లో వేసుకుంటే బాగా వస్తుంది. మనీ ప్లాంట్ మా అమ్మ వాళ్ళు బాగా పెంచుతారండి. మీకు ఒకవేళ నేను ఆల్రెడీ మనీ ప్లాంట్ని ఎలా పెంచుకోవాలి అంటే చాలా బుషీగా ఎలా పెంచుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే నేను ఆ వీడియో లింక్ ఇస్తాను, మీరు చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ బ్యాగ్లో, గ్రో బ్యాగ్లో ఏం చేశారంటే, ఇంతకుముందు ఇక్కడ టమాటా మొక్క ఉండేది, అది తీసేశారు. అది అయిపోయింది, కాపు అయిపోయిందని చెప్పి అది తీసేసి ఏం చేశారు, ఇది ఎర్రగన్నేరు అంటే జస్ట్ ఇలా కొమ్మ ఇరుచుకొని వచ్చి ఇలా పెట్టారు ఒక 2 days బ్యాక్. చూడాలి ఇది ఎంత బాగా వస్తుందో. నెక్స్ట్ ఇంకా ఈ గ్రో బ్యాగ్లో మళ్ళీ టమాటా మొక్కలు వేశారు. 2 టమాటా మొక్కలు వేశారు. ఇక్కడ 2 టమాటా ముక్కలు వేశారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా విత్ ద ప్రీవియస్ వీడియోస్లో, కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇలా తీసుకొచ్చేసి ఇలా మొత్తం వేసేస్తారు. సో ఇక్కడ చూడండి, అరటికాయ తొక్కలు, ఎల్లిపాయ తొక్కలు అలా అన్నీ వేసేస్తారు కిచెన్ వేస్ట్. సో దీంట్లో వేస్తే మనకి స్పెషల్గా కాంపోస్ట్ ఏమి రెడీ చేసుకునే అవసరం లేదు, డైరెక్ట్గా ఇందులోనే అవుతుంది. ఈ టమాటా ముక్క కూడా చాలా పూత ఉంది చూడండి. కొన్ని మిల్లీ బాక్స్ ఉన్నాయి, ఆ మిల్లీ బాక్స్ పోవడానికి ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఇంకా ఈ మొక్క చూడండి, ఇది నెక్స్ట్ గ్రో బ్యాగ్లో ఏం చేశారు అంటే మిరపకాయ మొక్కలు పెట్టారు. ఇవి నారు పోసుకొని తీసుకొచ్చిన మొక్కలే, ఇలా ఉంటుంది. ఇలా కాయలు వచ్చాయి కొన్ని. తర్వాత ఇందులో నర్సరీ నుండి తీసుకొచ్చిన ఒక మొక్క, ఇది లెమన్ ప్లాంట్. లెమన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, నర్సరీ నుంచి తీసుకొచ్చారు. 2 మొక్కలు పెట్టారు. ఇది ఇంకా బ్యాగ్స్లో వేయాలి, పెద్ద బ్యాగ్స్లో, గ్రో బ్యాగ్స్లో వేయలేదు ఇంకా. ఇదైతే మిరప మొక్కలు. సో ఫస్ట్ నార్మల్గా అంతా మొక్కలకి వీళ్ళు ఏం చేశారు అంటే ఇలా స్టాండ్స్ పెట్టుకున్నారు. ఇవి ప్లాస్టిక్ పీవీసీ పైప్స్ ఉంటాయి కదా, పీవీసీ పైప్స్తో స్టాండ్స్ చేపించుకొని ఆ స్టాండ్స్ పెట్టుకొని ఇలా దానిపైన మొక్కలు పెట్టుకున్నారు. సో వాటర్ అనేది మనకి వెంటనే ఈ బండల మీద పడి మురికి అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి, అలాగే క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి ఈ స్టాండ్స్ పెట్టుకున్నారు. వచ్చి నెక్స్ట్ ఇలా గ్రో బ్యాగ్స్ మీరు ఇందాక చూసారు కదా, అవి గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్స్. అవి కాకుండా ఇవి ఏం చేశారు సరే, ఇక్కడ ఏం చేశారు అంటే ఇలా బ్లాక్ కలర్ గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ గ్రో బ్యాగ్స్లో బెండ మొక్కలు వేశారు. కానీ లాస్ట్ టైం బాగా వచ్చాయి బెండ మొక్కలు. మరి ఈసారి ఏమైందో, ఈ బెండ మొక్కలు అంతా ఫుల్ ఇలా చూడండి, ఇలా మొత్తము దగ్గరికి అయిపోయి ముడుచుకొని పోతున్నాయి. మరి ఎందుకో, ఏం రోగం అయిందో తెలియదు దీనికి, ఏమైందో. ఇలా బెండకాయలు ఇలా వచ్చాయి. అన్ని బెండ మొక్కలు ఇలాగే వచ్చాయి. ఇవన్నీ తీసేసి కొత్త బెండ మొక్కలు వేసుకోవాలి ఇంకా సీజన్లో. సో ఇక్కడ ఈ గ్రో బ్యాగ్ అయితే ఈ బ్లాక్ కలర్వి ఉంటాయి కదా, ఆ గ్రో బ్యాగ్ యూజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ కూడా వచ్చి గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్ కనబడుతుందా, ఇలా గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్. ఈ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్లో కూడా సేమ్ నెక్స్ట్ 2-3 గ్రో బ్యాగ్స్ మొత్తం, అంటే 1 2 3 4, ఈ 4 గ్రో బ్యాగ్స్ కూడా బెండ మొక్కలే వేశారు. ఈ అన్ని బెండ మొక్కలు ఇలాగే వచ్చాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, కాయలు వస్తున్నాయి కానీ ఆ కాయలన్నీ ఇలా ముడుచుకొని పోతున్నాయి, ఇలా అయిపోతున్నాయి ఇవన్నీ. ఇవి ఇంకా వదిలేసారు సీడ్స్ కోసం అని చెప్పి. సో కొంచెం ఇవి ఎండిపోయిన తర్వాత ఈ సీజన్ అయిపోయినాక నెక్స్ట్ సీజన్కి ఈ బెండ మొక్కలు అన్నీ తీసేసి ఈ గ్రో బ్యాగ్స్లో మళ్ళీ కొత్తవి వేసుకుంటారు. ఇంకా ఇటు పక్కన చూస్తే ఇలానే సేమ్ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్. ఈ గ్రో బ్యాగ్లో చెట్టు చిక్కుడు ఉంటుంది కదా, ఆ చెట్టు చిక్కుడు వేశారు. ఇవి ఎన్ని వేశారు అంటే 1 2 3 గ్రో బ్యాగ్స్ వేశారు. 3 గ్రో బ్యాగ్స్లో కూడా చెట్టు చిక్కుడే వేశారు. చూడండి ఆల్రెడీ చాలా పూత ఉంది, ఊడిపోయింది, చాలా పూత ఉంది. ఇలా కాయలు కూడా వచ్చేసాయి, కొన్ని కాయలు కూడా వచ్చాయి. ఇత్తులు కూడా బాగానే వచ్చాయి, విత్తనాలు కూడా వచ్చాయి లోపల. ఇలా ఇవి మొత్తం చాలా పూత బాగానే ఉందండి. ఇవి అయితే చెట్టు చిక్కుడు ఇవి.
ఇవి 3 బ్యాగ్స్ వేశారు. అంటే మనకి ఫ్యామిలీ 4 మెంబర్స్ అలా ఉంటే, మినిమం 4 మెంబర్స్ ఉన్నప్పుడు మనం అట్లీస్ట్ ఇలా ఒక ఏదైనా చెట్టు చిక్కుడు కానీ ఏమైనా వేసుకుంటామంటే అట్లీస్ట్ 2 to 3 గ్రో బ్యాగ్స్లో వేసుకొని మొక్కలు కూడా ఎన్ని పెట్టారు ఒక్కొక్క మొక్క ఒకసారి చూడండి. ఇక్కడ గ్రో బ్యాగ్కి 1 4 మొక్కలు పెట్టారు. సో ఇలా అంటే 4 4 4 అలా 12 మొక్కలు, ఇలా 12 మొక్కలు పెట్టుకున్నారు. సో ఈ 12 మొక్కలు పెట్టుకుంటే ఏంటి అంటే మనకి 4 మెంబర్స్ అలా 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి మనకి 1 డేకి అయితే ఇవి సరిపోతాయి. ఇలా చెట్టు చిక్కుడు అలా వస్తాయి. వెజిటబుల్స్ అంటే కొనుక్కోకుండా, బయట కొనుక్కోకుండా మనం ఇలా వచ్చిన వాటితో మనం అడ్జస్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ కంటైనర్ వచ్చి ఇలా బ్లాక్ టబ్స్ అండి. ఇది ప్లాస్టిక్ టబ్స్ మనకి ఇండ్ల దగ్గర అంతా ఇప్పుడు వచ్చి అమ్ముతున్నారు కదా. 100 రూపీస్ 150 రూపీస్ అలా టబ్స్ ఉన్నాయి. కొంచెం పెద్దగా ఉంటే 150, కొంచెం చిన్నగా ఇలా ఈ సైజ్ అయితే 100 రూపీస్ టబ్స్ అనమాట. సో ఇందులో ఏం చేశారు అంటే డిఫరెంట్ ప్లాంట్స్ వేశారండి. ఇది ట్రై చేద్దాము బాగా వస్తుందా లేదా అని చెప్పి. ఇది అల్లం మొక్క, అల్లం వేశారు. ఫస్ట్ అల్లం వేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఇలా 2 మిరప ముక్కలు పెట్టారు. మళ్ళీ ఇందులో ఏం చేశారంటే నర్సరీ నుండి తీసుకొచ్చిన మనకి లెమన్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి పెట్టారు ఇక్కడ. తర్వాత కింద అంతా ప్లేస్ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి దీంట్లో ఏమో పుదీనా వేశారు. మీరు చూడండి పుదీనా ఇది ఎలా పెంచుకోవాలో నేను ఒక వీడియో చేస్తాను. ఈ పుదీనా ఏం చేశారంటే మనకి ఇంటి దగ్గరకి మనం తీసుకొచ్చుకుంటాం కదా పుదీనా కట్టలు, ఆ కట్టెలతోనే అవి తీసుకొచ్చి కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే అవి ఏమవుతాయంటే అవి ఆ వేర్లు లాగా వస్తాయి. సో ఆ వేర్లు వచ్చిన తర్వాత మనం ఆ పుదీనా కొమ్మల్ని ఒక్కొక్క కొమ్మ ఇలా మనం పెట్టేసుకున్నామంటే ఇది వస్తుంది అనమాట, మనకి బాగా పెరుగుతుంది. నేను ఇది కూడా ఎలా పెంచుకోవచ్చు పుదీనా అని చెప్పేసి, అంటే మనం స్టోర్ నుంచి తీసుకొచ్చిన పుదీనాని మనం ఇంట్లో ఎలా పెంచుకోవచ్చు అని ఒక వీడియో చేస్తాను. ఇది ఏమో పుదీనా. సో ఇందులో ఏం చేశారు, అన్ని డిఫరెంట్ ప్లాంట్స్ వేశారు. అల్లం వేశారు, లెమన్ ప్లాంట్ నర్సరీ నుంచి తీసుకొచ్చిన లెమన్ ప్లాంట్ వేశారు, పుదీనా వేశారు, మళ్ళీ మిరప మొక్క కూడా వేశారు. మీరు చూడండి మిరపకాయలు కూడా వస్తున్నాయి ఇలా పెద్దగా బాగా ఉన్నాయి. చూడండి ఆల్రెడీ చాలా వచ్చాయి. ఇది చిన్న మొక్కే, ఇంకా చిన్న మొక్కకి ఇలా వచ్చాయి. తర్వాత నెక్స్ట్ ఇదేమో లిల్లీ ప్లాంట్స్ అండి. అంటే లిల్లీ ఫ్లవర్స్ షో ప్లాంట్స్ ఉంటాయి కదా కొంచెం వైట్ కలర్లో లిల్లీ ప్లాంట్స్. అవి ఫ్లవర్స్ ఇంకా రాలేదు దీనికి, అవి అన్నమాట. ఇక్కడ అన్ని మొక్కలకి కూడా సేమ్ అండి యూనివర్సల్ సాయిల్ అనమాట. ఏంటి అంటే 50% సాయిల్, 50% ఏమో 50%లో 20% కాంపోస్ట్, 20% 30% కోకోపీట్. కావాలంటే కొంచెం మనకి వేపపిండి అలాంటివి యాడ్ చేశారు. అంతకన్నా పెద్దగా ఏం ఇవ్వలేదు. సాయిల్ అన్నిటికీ సాయిల్ మాత్రం సేమ్గా వాడారు. సో నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. నెక్స్ట్ కంటైనర్ వచ్చేసి ఇదే సేమ్ మనకి ఇలా పాట్స్ ఉంటాయి కదండి రెడ్ కలర్వి, మనకి నర్సరీస్లో అమ్ముతారు ఈ పాట్స్. ఈ పాట్స్లో ఏం చేశారంటే కనకాంబరం మొక్కలు వేశారు. దీంట్లో చిన్నవి కనకాంబరం మొక్కలు తీసుకొచ్చి వేశారు, ఫ్లవర్స్ వస్తాయని చెప్పి. తర్వాత మీరు ఇక్కడ చూడండి ఇది సేమ్ మళ్ళీ మనకి బ్లాక్ ప్లాస్టిక్ టబ్. ఈ ప్లాస్టిక్ టబ్లో ఏం చేశారు అంటే టమాటా మొక్క వేశారు. ఫస్ట్ యాక్చువల్గా దీంట్లో తోటకూర ఉండేది, తోటకూర అయిపోయింది. లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇలా 1-2 మొక్కలు వదిలేసేసి సీడ్స్ కోసం అని దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేశారు. ఇలా కొత్తిమీర కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఈ కొత్తిమీర వేసిన తర్వాత టమాటా మొక్కలు ఇవి వేయలేదు, ఇవి ఆటోమేటిక్గా వచ్చాయి. అంటే మనం కాంపోస్ట్ అలా వేస్తూ ఉంటాం కదా, కాంపోస్ట్ అలా వేసినప్పుడు దాంట్లో సీడ్స్ ఉన్నట్టున్నాయి. సో అలా టమాటా మొక్కలు వచ్చాయి. చూడండి దీనికి కూడా టమాటా బాగా వచ్చాయి. ఇవి నాటు టమాటాలు. మిల్లీ బాక్స్ అయితే టమాటా మొక్కలకి నేను చూస్తున్నాను ఇప్పుడు, మిల్లీ బాక్స్ బాగా ఉన్నాయి ఇక్కడ చూడాలి. నెక్స్ట్ మనకి ఇలా గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇలా వైట్ కలర్ గ్రో బ్యాగ్స్. మళ్ళీ ఇలా వైట్ కలర్ గ్రో బ్యాగ్స్లో తోటకూర ఇది అయిపోయింది ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ అనమాట. ఇలా సీడ్స్ కోసం ఇవి వదిలేశారు. కానీ ఇది సీడ్స్ కోసం ఇలా వదిలేశారు. కానీ ఎప్పుడైనా ఇవి గాలికి ఈ గింజలు అనేవి వేరే వాటిలో పడితే మళ్ళీ అక్కడ కూడా తోటకూర లాగా వనంలాగా పెరిగిపోతుందండి. సో జాగ్రత్తగా చూసుకోవాలి వీటిని. ఈ తోటకూర నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఈ గ్రో బ్యాగ్లో ఏంటి అంటే గోచిక్కుళ్ళు పెట్టారు ఇంతకుముందు. అవి అయిపోయింది గోచిక్కుళ్ళు. ఇలా కొన్ని ఉన్నాయి, ఇంకా 2-3 మొక్కలు ఉన్నాయి గోచిక్కుళ్ళు. దాంట్లోనే ఇలా మనకి తోటకూర కూడా ఉంది.
ఇవన్నీ సీడ్స్ కోసం వదిలేశారు తోటకూర. ఇక్కడ ఇటువైపు చూస్తే మీకు సేమ్ అదే గ్రో బ్యాగ్స్లో చామంతి మొక్కలు పెట్టారు. ఇవి చామంతి మొక్కలు పెట్టారు. ఇక్కడ బాగా పూత ఉంది, ఫ్లవర్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పూత అయితే బాగా ఉంది, ఫ్లవరింగ్ వస్తుంది అనుకుంటా. నెక్స్ట్ సేమ్ ఇదే ఈ కంటైనర్లో మళ్ళీ ఇక్కడ కనకాంబరం మొక్కలు వేశారు. కనకాంబరం మొక్కలకి ఇంత చిన్న పాట్ అయినా సరిపోతుంది అండి. చూడండి, ఇంత చిన్న పాట్లో 3-4 ప్లాంట్స్ వేశారు. పూలు కూడా వచ్చాయి దీనికి. ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. తర్వాత ఇటు సైడ్ ఉన్న గ్రో బ్యాగ్లో చెప్పాను కదా ఇలా గోచిక్కులు వేశారు. తర్వాత కొంచెం ఇలా తోటకూర సీడ్స్ కోసం వదిలేశారు. ఇవన్నీ మీరు చూడండి, ఇవి అన్ని తోటకూర మొక్కలు సీడ్స్ కోసం వదిలేశారు. రేపేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక కంటైనర్. ఇది చాలా బాగుంటుందండి, చెప్పడానికి కూడా చూడడానికి కూడా బాగుంటుంది గ్రీన్గా. ఈ బ్లాక్ టబ్లో ఏమైంది అంటే ఇది సిరికూర అండి. సిరికూర అంతా అదే వచ్చింది, మరి ఎలా వచ్చిందో తెలీదు సీడ్స్. ఇందులో ఇంకా ఇంతకు ముందు బచ్చల కూర అవి వేశారు, అవి ఆల్మోస్ట్ అయిపోయినాయి, కట్ చేశారు చాలాసార్లు. ఇప్పుడు మళ్ళీ వేరే మొక్కలు వేశారు. సో ఆకుకూరలు నేను కొన్ని విత్తనాలు వేశారు కదా, మీరు ఆ వీడియో చూడకపోతే నేను ఆ వీడియో లింక్ ఇస్తాను, చూడండి ఆకుకూరలు ఎలా వేసుకోవాలి అని చెప్పేసి. బచ్చల కూర, పాలకూర. తర్వాత ఇదే టబ్లో ఏం చేశారు అంటే ఇలా కింద మనకి చామదుంపలు ఉంటాయి కదా, చామదుంపలు పెట్టారు. ఇంట్లో తీసుకొస్తాం కదా, ఆ చామదుంపలు పెడితే ఇవి బాగా వచ్చాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, పిలకలు కూడా బాగా పిలకలు వచ్చాయి. ఇక్కడ చూడండి, బాగా పిలకలు వచ్చాయి. చూడ్డానికి కూడా చాలా గ్రీన్గా, ఇది పెద్ద ఇస్తరాకు సైజులో వచ్చాయి. బాగా మనం వీటిని బాగా యూజ్ చేసుకోవచ్చు, తినడానికి అలా కూడా వాడుకోవచ్చు ఈ చామదుంపల మొక్కలను. ఇవి ఆకులు, ఇవి అయితే బాగా వచ్చాయి. ఇంకా సిరికూర మొలిచేసింది, ఎలా మొలిచిందో తెలియదు. ఇట్లా చుక్కకూర కూడా ఉంది, అయిపోయింది. ఇది కూడా లాస్ట్ స్టేజ్ చుక్కకూర. తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ బ్లాక్ కలర్ టబ్. ఈ బ్లాక్ కలర్ టబ్లో వంకాయ మొక్కలు పెట్టారు. ఇవి నేను హార్వెస్ట్ చేసేసాము మొన్ననే. ఈ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే చూడండి, నా వీడియోస్లో లింక్ ఇస్తాను నేను ఈ వీడియోలో సజెషన్ బాక్స్లో. సో ఇవి వంకాయ మొక్కలు. దాంట్లోనే ఇలా గోంగూర మొక్కలు కూడా వేశారనమాట. గోంగూర కూడా వేశారు, అంటే విత్తనాలే, ఇవి విత్తనాలు వేశారు. ఇవన్నీ విత్తనాల కోసం వదిలేశారు. గోంగూర వస్తున్నాయి. ఇవి నెక్స్ట్ ఇలా టబ్స్, ఇవి చిన్న చిన్నవి పాట్స్ అండి, మనకి ప్లాస్టిక్ పాట్స్. ఇవి ఎప్పటి నుంచో ఉన్నవి. యాక్చువల్గా మా మమ్మీ కూరగాయ మొక్కలు పెంచక ముందు వీటిలో చిన్న చిన్నవి చామంతి మొక్కలు, చిట్టి చామంతి అలాంటివి వేసేవాళ్ళు. వీటిలో ఏం చేశారు అంటే ఇవి లిల్లీ ప్లాంట్స్ అనమాట. లిల్లీ ప్లాంట్స్ మా మమ్మీకి ఇష్టము, అందుకని చెప్పి అవి వేశారు. ఇలా అక్కడక్కడ పెట్టుకున్నారనమాట లిల్లీ పోవి. తర్వాత నెక్స్ట్ మనకి బట్టలకి వస్తాయి కదండి టబ్స్, అలాంటి ఆ టబ్ అనమాట ఇది, బట్టల టబ్బు. ఈ టబ్లో మిరప మొక్కలు వేశారు. అన్ని మిరప మొక్కలే ఉన్నాయి. ఇవి కూడా నేను హార్వెస్ట్ చేశాను. ప్లస్ ఇవి మిరపకాయలు ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి అని చెప్పి కూడా ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూడండి మీరు. ఇందులో అంతా మిరప మొక్కలు. నెక్స్ట్ 2 టబ్స్ కూడా మిరప మొక్కలే ఉన్నాయి. ఇవంతా ఫుల్ బుషీగా ఉంది, బాగా ఉంది. తర్వాత ఇలా టబ్స్, ఇవి సేమ్ పాట్స్ అండి, మనకి నర్సరీలో ఉండే పాట్స్. ఇవన్నీ ఓల్డ్ పాట్స్ యాక్చువల్గా. వీటిలో అంతా సిరికూరే వచ్చేసింది. ఇదంతా సిరికూర. ఇది అయిపోయింది యాక్చువల్గా లాస్ట్ స్టేజ్. ఇందులో ఇంకా మిరప మొక్క మొలిచినట్టుంది, తెలీదు మా అమ్మ వేశారో లేకపోతే అదే మొలిచిందో తెలియదు. ఇదైతే సిరికూర అయిపోయింది లాస్ట్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ అండి, ఇవే టబ్స్లో కనకాంబరం మొక్కలు వేశారు. ఇవి చిన్న టబ్స్లో యాక్చువల్గా మనకి చిన్నవి ఏమైనా వేసుకోవచ్చు, కానీ మీకు పూలు అవి ఎక్కువగా ఇష్టం అనమాట. సో అవి ఏం చేశారు, దానికోసం అని చెప్పి ఇలా చిన్న చిన్న పాట్స్ ఇంతకు ముందు ఉంటే ఆ పాట్స్లో ఇలా కనకాంబరం మొక్కలు వేసుకున్నారు. కొన్నేమో వీడియో లెంతీ అవుతుంది అని చెప్పి నేను 2 పార్ట్స్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను అండి. ఇది ఫస్ట్ పార్ట్ మా అమ్మ వాళ్ళ గార్డెన్ టూర్. సో మీరు సెకండ్ పార్ట్ కూడా చూడండి. సో మా అమ్మ వాళ్ళు ఏమేమి మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు పెంచుతున్నారో అన్నీ చూపిస్తాను. అలాగే ఎలాంటి కంటైనర్స్లో పెంచుతున్నారో కూడా చూపిస్తున్నాను. సో మీలో ఎవరికైనా గార్డెన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, అంటే మొక్కలు పెంచుకోవాలి, కూరగాయలు పెంచుకోవాలి ఆర్గానిక్ పద్ధతిలో అని అనుకున్నప్పుడు మీరు ఇలా ఏవైనా మీకు నచ్చితే ఇందులో, సో మీరు కూడా అవి ఫాలో అవ్వచ్చు. సో ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫస్ట్ పార్ట్ అండి, గార్డెన్ టూర్. సెకండ్ పార్ట్ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను, సో మిస్ అవ్వకుండా చూసేయండి.
తెల్ల కూడా వచ్చింది మరి మేము మందు కొట్టాలి మందులు తీసుకొచ్చి వాడుకోవాలి మందు కొట్టాలి కంకులు తీయాలి గోంగూర చెట్లు కూడా తీసేయాలి గోంగూర విత్తనాలు చల్లాలి గోంగూర కోసిపోయాను అసలు గోంగూరే మొలవాలి మళ్ళీ. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే కంటెంట్ ఉంది అనిపిస్తే మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సునీల్ నరేన్ బ్లాగ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.